వెల్కమ్ టు కోల్కతా వర్సెస్ ముంబై మ్యాచ్ ప్రివ్యూ. డివై పాటిల్ స్టేడియంలో ఇవాళ 7:30 మ్యాచ్ ప్రివ్యూ కనుక చూసినట్టయితే హెడ్ టు హెడ్ ఓవరాల్గా ఎంఐకి ది బెస్ట్ రికార్డ్ ఉంది ఐపీఎల్లో వర్సెస్ కేకేఆర్. 22 విన్స్ 8 లాసెస్. సో ఓవరాల్గా కూడా ఒక పర్టికులర్ టీమ్కి అగేన్స్ట్ ఎనీ అదర్ టీమ్ ఐపీఎల్లో బెస్ట్ హెడ్ టు హెడ్ రికార్డ్ ఎవరికి ఉంది అంటే అది ముంబై వర్సెస్ కోల్కతా. బట్ కాంట్రాస్టింగ్గా జరుగుతున్నాయి సీజన్స్. ఇద్దరికి ముంబై ఇంకా లోవర్ పొజిషన్లో ఉంది కోల్కతా కన్నా. రికార్డ్ మాత్రం ముంబై ఇంకా హయ్యర్ ఉండాలని చెప్తుంది. వాళ్ళ నెంబర్ ఆఫ్ టైటిల్స్ కానీ నెంబర్ ఆఫ్ విన్స్ వర్సెస్ కేకేఆర్ ఏది చూసినా సరే ముంబై హయ్యర్ ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ఫస్ట్ 8 మ్యాచెస్ ఓడిపోయినప్పటికీ లాస్ట్ 2 మ్యాచెస్ గెలవడంతో వాళ్ళు ఎంత కేపబుల్ అండ్ ఎంత గ్రేట్ యూనిట్టో మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా వాళ్ళకి ఇంకా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వాలన్న ప్రెషర్ కూడా ఉండదు కాబట్టి మరింత ఫ్రీడమ్తో ఒక డామినేటింగ్ వేలో ఆడుతున్నారు. అండ్ కొంత లక్ కూడా ఫేవర్ అవడం స్టార్ట్ అయింది. అట్లా కేవలం 1 or 2 స్మాల్ మూమెంట్స్ వాళ్ళ ఫేవర్లో జరిగినా సరే సడన్గా ఫార్చ్యూన్ వాళ్ళ వైపు మారుతుంది అండ్ సడన్గా థింగ్స్ అట్లా అవుతూ ఉంటాయి. అండ్ విన్నింగ్ మొమెంటమ్ కూడా వచ్చేస్తుంది. డెఫినెట్లీ లేట్ అయింది ఈ టోర్నమెంట్లో. బట్ డానియల్ శామ్స్ అన్నట్టు వాళ్ళు ఒక 6 మ్యాచెస్ ఐపీఎల్ మినీ టోర్నమెంట్లా పెట్టుకుని ప్రతిదీ గెలవాలని ప్లేయర్స్ యొక్క పొటెన్షియల్ చూపిద్దామన్న మైండ్ సెట్తో దిగుతున్నారు ఎంఐ. సో డెఫినెట్లీ డేంజర్ అనే చెప్పాలి వేరే టీమ్స్కి కూడా. కోల్కతా విషయానికి వచ్చేసరికి ఫస్ట్ 3 మ్యాచెస్ అవుట్ ఆఫ్ 4 గెలిచారు. తర్వాత చాలా లాసెస్ వరుసగా 5 to 6 అండ్ దెన్ ఆర్ఆర్కి అగెన్స్ట్గా గెలవడంతో మళ్ళీ కొంచెం స్టేబుల్ అవుతుంది అనుకున్నారు. బట్ లక్నోకి అగెన్స్ట్గా చాలా భారీ మార్జిన్తో ఓడిపోవటం వల్ల కాన్ఫిడెన్స్ డౌన్ అయి ఉంటుంది. సో ముఖ్యంగా మనం కనుక ఒకవేళ నిన్నటి మ్యాచ్ చూసినా సరే చెన్నై వర్సెస్ ఢిల్లీ డివై పాటిల్లో ఒక ఫస్ట్ బ్యాటింగ్ టీంకి ఎక్కువ ఫేవర్ చేసిందని చెప్పాలి. స్పిన్నర్స్కి కూడా మంచి గ్రిప్ దొరికింది అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు మనము. బట్ చెన్నై బౌలర్స్ అండ్ ధోనీస్ ప్లాన్స్కి కూడా మనం క్రెడిట్ ఇవ్వాలి. సో ఎవరైతే మరి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో అట్లా ఒక స్ట్రాంగ్ 180+ టోటల్ స్కోర్ చేసి తర్వాత మంచి క్యాప్టెన్సీతో కూడా బౌలింగ్ రిసోర్సెస్ని కనుక యూజ్ చేసుకోగలిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంకి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ మనం ముఖ్యంగా ముంబై విషయానికి వచ్చేసరికి రోహిత్ శర్మ ఒక మంచి నాక్ ఆడాడు. నిజంగా బ్యూటిఫుల్ షాట్స్, ఒక గ్యాప్స్ ఫైండ్ చేశాడు, రిథంలో కనిపించాడు. అన్ఫార్చునేట్లీ 50+ స్కోర్ చేయలేకపోయాడు. బట్ వర్సెస్ కేకేఆర్ నిజంగా గ్రేట్ రికార్డ్ ఉంది రోహిత్కి. అద్భుతమైన రికార్డ్ ఉంది ఐపీఎల్లో. అండ్ అతని 100 కూడా వర్సెస్ కోల్కతా నైట్ రైడర్సే వచ్చింది ఐపీఎల్ హిస్టరీలో. బట్ కొంత బ్రేకింగ్ పాయింట్స్ ఏంటంటే అతని మైండ్లో పెట్టుకోవాల్సింది కొంతవరకు డిసడ్వాంటేజెస్. వర్సెస్ నరైన్ కానీ వర్సెస్ టిమ్ సౌతీ రికార్డ్ అంతగా ఫేవర్లో లేదు రోహిత్ శర్మకి హిస్టరీలో చూస్తే. సో దాన్ని ప్రాపర్గా మరి ఫేస్ చేయాల్సి వస్తుంది రోహిత్. అది కనుక ఆ ఛాలెంజ్ని టాప్లో కనుక రాగలిగితే డెఫినెట్లీ ఇవాళ ఒక ఇంకా పెద్ద ఇన్నింగ్స్ కూడా చూసే అవకాశం ఉంటుంది రోహిత్ శర్మ నుండి. ఇషాన్ కిషన్ కూడా మధ్యలో కొంతవరకు ఫామ్ మళ్ళీ సాధించాడు. సో వాళ్ళ యొక్క ఓపెనింగ్ కాంబినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో మనం చూస్తూనే ఉన్నాము సూర్యకుమార్ కానీ తిలక్ వర్మ కానీ టిమ్ డేవిడ్ కానీ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ గుడ్ ఫామ్, చాలా ఎఫెక్టివ్గా ఉంది. తిలక్ వర్మ కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ రన్ స్కోరర్స్ అని చెప్పుకోవచ్చు, ముఖ్యంగా అన్క్యాప్డ్ ప్లేయర్స్లో ఈసారి ఐపీఎల్లో. అండ్ సూర్యకుమార్ కూడా ఇంకొంచెం ఒక 70 or 80 టైప్ ఆఫ్ స్కోర్ మిస్ అవుతుంది కానీ ఆడినన్ని నాక్స్ మాత్రం చాలా వాచబుల్గా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ ఆల్రౌండ్ ద పార్క్ షాట్స్ ఉంటాయి అతని బ్యాటింగ్ ఆర్మరీలో. అండ్ టిమ్ డేవిడ్ కూడా నిజంగా మంచి పని చేశారు ముంబై మళ్ళీ అతన్ని లెవెల్లోకి తీసుకురావడం వల్ల.
రకరకాల సిచ్యువేషన్స్లో అతని పవర్ఫుల్ బ్యాటింగ్ అండ్ ఎట్ ద సేమ్ టైం వన్ గేర్లోనే కాదు కొంతవరకు ఇన్నింగ్స్ని స్టేబుల్ చేసుకుని బాగా యాక్సలరేట్ చేయగలిగే గేమ్ ఉన్న ప్లేయర్ ఆల్ రౌండ్ ద వరల్డ్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటున్నాడు. సో ఒకందుకు మంచి సైన్ అని చెప్పాలి. టిమ్ డేవిడ్ కూడా అతని స్పాట్ అండ్ అతని పొటెన్షియల్ చూపించడం అనేది ముంబైకి రానున్న సీజన్స్లో కూడా హెల్ప్ అవుతుంది. పొలార్డ్ కొంతవరకు మిస్ఫైర్ అయ్యాడు ఈ సీజన్. డెఫినెట్లీ అతని మీద స్కానర్ ఉందని చెప్పుకోవచ్చు మనము. బట్ ఎంతైనా కూడా చాలా సర్వీస్ చేశాడు ముంబై ఇండియన్స్కి. ప్రూవెన్ ప్లేయర్. బ్యాట్తో మిస్ అయినా సరే బాల్తో లేదా ఫీల్డ్లో కూడా డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. మేబీ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో పొలార్డ్ మ్యాజిక్ మినిమం 2-3 ఇన్నింగ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఆ ఒత్తిడిని తట్టుకుని మళ్ళీ ప్రాపర్గా అతని గేమ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడా లేదా అని చూడాలి. డానియల్ శామ్స్ కూడా అద్భుతమైన ఓవర్ వేసాడు వర్సెస్ గుజరాత్ టైటన్స్ అండర్ ప్రెషర్. సో దాని గురించి చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే వర్సెస్ ద సేమ్ అపోజిషన్ ఎప్పుడైతే పూణేలో ప్యాట్ కమిన్స్కి అగెయిన్స్ట్గా 35 రన్స్ ఇచ్చాడో ఓవర్లో, చాలా మ్యాచెస్ మిస్ అయ్యాడు. దాని తర్వాత అతని మెంటల్ స్టేట్ కూడా డౌన్ అయి ఉంటుంది. ఎందుకంటే రకరకాల ఫ్యాన్స్ కానీ క్రికెట్ వ్యూవర్స్ ఎక్స్పర్ట్స్ ఆ టైంలో కమెంట్ చేసి ఉంటారు. అండ్ ఎంత చూడకపోయినా కూడా ప్లేయర్ ఒక సోషల్ మీడియా అనే దాన్ని ఇంటర్నల్గా బాగా ఎఫెక్ట్ అయి ఉంటాడు. బట్ చాలా క్రెడిట్ ఇవ్వాలి. లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ అతను ఆడిన తీరు, ముఖ్యంగా బాల్తో వర్సెస్ గుజరాత్ టైటన్స్ క్లాసిక్ ఓవర్ అని చెప్పాలి. ఆ లాస్ట్ ఓవర్ 9 రన్స్ టు విన్ అన్నప్పుడు గుజరాత్ ముంబైకి సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకున్నాడు. 5 రన్స్తో గెలిచారు ముంబై. సో ఆ కాన్ఫిడెన్స్ ముందుకే వెళ్తుంది. బుమ్రాని కూడా వేరే రకంగా ఆడుతున్నారు అపోజిషన్ బ్యాటర్స్. బట్ స్టిల్ మంచి ఫామ్లోనే ఉన్నాడని చెప్పుకోవచ్చు, వికెట్స్ ఎక్కువగా తీయకపోయినా సరే. అండ్ ముఖ్యంగా మనం చెప్పాలంటే చేంజెస్ విషయంలో మేబీ మురుగన్ అశ్విన్ ప్లేస్లో కానీ కుమార్ కార్తికేయ ప్లేస్లో కానీ రితిక్ షౌకీన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. డిపెండింగ్ ఆన్ కేకేఆర్లో లెఫ్ట్ హ్యాండర్స్, రైట్ హ్యాండర్స్, మ్యాచ్అప్స్, స్టాట్స్, దాని ప్రకారం ఈ 2 స్పిన్నర్స్ ప్లేస్లో మరి రితిక్ వచ్చే అవకాశం ఉండొచ్చు. లేదా పెద్దగా మనము చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మంచి విన్నింగ్ సైడే 2 మ్యాచెస్ గెలిచారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువగా చేంజెస్ చేయకూడదు అనే అనుకోవచ్చు. మేబీ లాస్ట్ గేమ్ ముంబైలో వాళ్ళ లీగ్ గేమ్లో ఒక డెవాల్డ్ బ్రెవెస్ని అట్లా తీసుకురావచ్చేమో 11లో. బట్ నెక్స్ట్ 1 or 2 మ్యాచెస్ సేమ్ లైనప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా వాళ్ళకి ఇది 250th T20 మ్యాచ్. సో డెఫినెట్లీ ఫ్యాన్స్కి ఇంకొక విన్ ఇద్దామని చూస్తారు ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ అందరూ కూడా. అదే మనము కేకేఆర్ విషయానికి వచ్చేసరికి వాళ్ళ ఓపెనింగ్ కాంబినేషనే మేజర్ టాకింగ్ పాయింట్. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో కేకేఆర్కి ది బెస్ట్ రన్ రేట్ ఉంది అండ్ ముంబై ఇండియన్స్కి ఏమో ద లీస్ట్ రన్ రేట్ ఉంది. సో కేకేఆర్కి డెత్లో కూడా బాగానే ఉంది రన్ రేట్. ఓన్లీ థింగ్ వాళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ ఒక్కటి ఎలాగోలా ఫైర్ అవ్వాలి. ఇప్పటికే చాలామందిని ట్రై చేశారు. మళ్ళీ మరి ఫించ్ అవుట్ ఆఫ్ ఫామ్ కనిపిస్తున్నాడు కాబట్టి అతని ప్లేస్లో శామ్ బిల్లింగ్స్ని కానీ అజింక్య రహానాని తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? వెంకటేష్ అయ్యర్ కూడా అవుట్ ఆఫ్ 11 ఉన్నాడు. సో చాలా స్కోప్ ఉంది అక్కడ కేకేఆర్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి. లేదా ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఫించ్నే ఉంచేసి లేదా ఫించ్తో పాటు నరైన్ని పిలుస్తారు ఓపెనింగ్కి. సో ప్లెంటీ ఆఫ్ వర్క్ ఉంది అని చెప్పాలి కేకేఆర్ మేనేజ్మెంట్ అండ్ కోచింగ్ అండ్ క్యాప్టెన్కి ఆ విషయంలో. ముఖ్యంగా కేకేఆర్ బౌన్సర్స్కి అగెన్స్ట్గా బాగా స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కానీ, నితీష్ రాణా, ఆండ్రే రసెల్, ఫించ్ అందరినీ కూడా బాగా టార్గెట్ చేస్తున్నారు అపోజిషన్ టీమ్స్. కేకేఆర్ కోచ్ మెక్కలం కూడా అదే చెప్పారు. వాళ్ళ ప్లేయర్స్ కొంత డీసెంట్ ఓపెనింగ్ స్టాండ్ ఇస్తే అప్పుడు శ్రేయస్ అయ్యర్ మీద కానీ, నితీష్ రాణా మీద కానీ ప్రెషర్ తగ్గుతుంది. లేకపోతే మరీ ఫస్ట్ సెకండ్ ఓవర్లోనే ప్రతి గేమ్ రావాల్సి వస్తుంది శ్రేయస్ అయ్యర్కి. అది కష్టమైపోతుంది అండర్ ప్రెషర్ ప్రతి ఇన్నింగ్స్ ఆడాలంటే కనుక. బట్ ఎంతైనా కూడా కేకేఆర్ కూడా కొంచెం బౌన్సర్స్కి అగెయిన్స్ట్గా మంచి ప్లాన్స్తో రావాలని చెప్పుకోవచ్చు మనము. రింకు సింగ్ మంచి నాక్ ఆడాడు.
ఒక మ్యాచ్లో. సో మిడిల్ ఆర్డర్ బాగానే ఉంది, ఎందుకంటే ఆండ్రే రసెల్ కూడా వెరీ పవర్ఫుల్ అండ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ రన్ స్కోరర్స్ ఫర్ కేకేఆర్. బట్ చూడాలి, ఎంతైనా కూడా టాప్ ఆర్డర్ ఫైర్ అవ్వాలి. అండ్ శ్రేయస్ అయ్యర్ అండ్ నితీష్ రాణా నుంచి కూడా ఇంకొంత మంచి స్కోర్స్ రాగలిగితే స్టిల్ కేకేఆర్కి ఒక ఛాన్స్ ఉంది ప్లే ఆఫ్స్కి. ఆల్దో లక్నోతో ఓడిపోవడం వల్ల ఇంకా ఇంకా తగ్గిపోయాయనే చెప్పుకోవచ్చు ఛాన్సెస్, బట్ మ్యాథమెటికలీ ఇంకా పాసిబిలిటీ ఉంది. కాబట్టి వాళ్ళ సైడ్ ఎక్కువగా టేబుల్లో ఏం జరుగుతుందని ఆలోచించకుండా సాలిడ్గా ఒక 3-4 గేమ్స్ వాళ్ళ లీగ్ స్టేజ్లో ఆడి బెస్ట్ ఛాన్స్ ఇచ్చుకుంటే చెప్పలేము, ఎలాగోలా టాప్ 4లోకి స్నీక్ ఇన్ అయిపోతే చాలు, తర్వాత ఎవరైనా గెలవచ్చు టైటిల్. సో వెరీ ఇంపార్టెంట్ గేమ్, డూ ఆర్ డై. ఒకవేళ ఇవాళ కేకేఆర్ ఓడిపోతే 99% రూల్డ్ అవుట్ అనే చెప్పచ్చు. సో వెరీ క్రూషియల్ గేమ్ వాళ్ళకి. టిమ్ సౌతీ, ఉమేష్ యాదవ్ వెరీ ఇంపార్టెంట్ విత్ ద న్యూ బాల్. ఉమేష్ యాదవ్ ఒక నిగిల్తో మిస్ అయ్యాడు, ఒక ఇంజురీతో మిస్ అయ్యాడు లాస్ట్ మ్యాచ్. సో మళ్ళీ హర్షిత్ రాణా ప్లేస్లో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు, లేదా శివం మావి ప్లేస్లో వస్తాడా అనేది చూడాలి, ఎందుకంటే మావికి కూడా ఒక ఆఫ్ గేమ్ అయిందనే చెప్పుకోవచ్చు. యూజువలీ మంచి బౌలరే, బట్ ఒక టఫ్ గేమ్ అయింది అతనికి వర్సెస్ లక్నో. సో చూడాలి మరి ఎలాంటి చేంజెస్ చేస్తారనేది. అండ్ ఎంతైనా సరే ప్యాట్ కమిన్స్ని కూడా మళ్ళీ 11లోకి తీసుకొస్తే బెటర్ ఏమో అనేది చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు. క్లాస్ బౌలర్, డెఫినెట్లీ టాప్ ఆర్డర్ వికెట్స్ తీయగలుగుతాడు. కొంతవరకు డెత్లో స్ట్రగుల్ అయ్యాడు కాబట్టి మిడిల్లో ఫినిష్ చేసేటట్టుగా ప్లాన్ చేసుకోగలిగితే ప్యాట్ కమిన్స్ని కూడా తీసుకురావటం నాట్ ఎ బ్యాడ్ మూవ్. ఎస్పెషల్లీ అతనికి బాల్తో కన్నా బ్యాట్తో ఒక గ్రేట్ రికార్డ్ ఉంది వర్సెస్ ముంబై ఇండియన్స్. బుమ్రాకి అగెయిన్స్ కూడా చాలా బాగా ఆడే రికార్డ్ ఉంది. బట్ బుమ్రా విషయానికి వచ్చేసరికి అతను స్పెసిఫిక్గా ఆండ్రే రసెల్ని టార్గెట్ చేస్తూ ఉంటాడు. వెరీ గుడ్ రికార్డ్ ఉంది వర్సెస్ రసెల్. సో అదొక గుడ్ బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్. ఎలా అయితే రోహిత్ వర్సెస్ నరైన్, అట్లా రసెల్ వర్సెస్ బుమ్రా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో వెంకటేష్ అయ్యర్ని కూడా మరి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా అనేది మనం మాట్లాడుకోవాల్సిన విషయము. సో కేకేఆర్ నిజంగా 11 ప్రిడిక్ట్ చేయడం మాత్రం వెరీ డిఫికల్ట్. చాలా టఫ్ సీజనే నడిచింది వాళ్ళకి. బట్ ఒకవేళ ప్రాపర్గా కాంబినేషన్ కనుక సెలెక్ట్ అయితే అండ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా మినిమం ఒక 40-45 ఫర్ 0 or 1 ఆఫ్టర్ పవర్ ప్లే కుదిరితే కనుక మంచి మిడిల్ ఆర్డరే ఉంది. బౌలింగ్ కూడా డెఫినెట్లీ డెత్ ఓవర్స్లో కూడా ఇంప్రూవ్ అయ్యారు కేకేఆర్. సో మనము మంచి మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్పుడు. సో ముఖ్యంగా మనం కనుక ప్రెడిక్షన్ విషయానికి వస్తే మేబీ ముంబైకి ఇవ్వచ్చు, బికాస్ 2 మ్యాచెస్ గెలిచారు అండ్ ఇప్పుడు ఒక ఫ్రీడమ్తో ఆడుతున్నారు. బట్ ఇది కేకేఆర్కి చాలా క్రూషియల్ మ్యాచ్, కాంట్ అఫోర్డ్ టు లూజ్. కాబట్టి మనం ఇవాళ కేకేఆర్కే ప్రెడిక్ట్ చేద్దాం.